ఈ ముసుగులో ఒకసారి డైవర్ట్ చేసి సినిమా ఫక్కీలో మంచి స్క్రీన్ ప్లేతో అందరూ పోలీసులు దీని మీద ఫోకస్ పెడితే ఈయన కోట్లాది రూపాయల డబ్బులు వంగ గీత గారికి పంపించారట. ఇది వైరల్ అవుతున్న అంశం. ఓకే, రేపు ఇప్పుడు ఏమైంది సార్, నెక్స్ట్ సినిమా ఏమైనా తీస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఆ సినిమాలో ఏమైనా పెడతారేమో ఇట్లాంటివన్నీ. అసలు ఇలా చూస్తే ఈ జనసేన ఎంటర్టైన్మెంట్ సార్. ఎందుకంటే అంతకుముందు కేఏ పాల్ ఉండేవాడు పాలిటిక్స్ లో, బాగా ఎక్కువ టీవీ వాళ్ళు చూపించేవాళ్ళు, ఇంటర్వ్యూలు అయ్యి చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గించారు బాగా. కేఏ పాల్ ఎలా ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ లో, అంతకు మించినటువంటి ఎంటర్టైన్మెంట్ జనసేన అనే పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళ నాయకులు ప్రతిరోజు ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వాహనం ఆపారంట. ఎవడు ఆపాడు వాహనం? ఎవడు ఆపాడు? వారాహ మీద కాబట్టి వారాహ దాని మీద పరులు దండాలు పెట్టుకుని యాత్ర చేయమన్నాడు. ఎవడని వద్దన్నాడా? పవన్ కళ్యాణ్ సొక్కా చినిగింది, ఎవడో బ్లేడ్ పెట్టి కొయ్యిపోయాడంట. ఏడ మాకేడ కనపడలే పోతే సొక్కా చినిగింది ఆడ చూపించలేదు పవన్ కళ్యాణ్. ఆయన కామెడీ, వీళ్ళు అంతకు మించినటువంటి కామెడీ. పిఠాపురాన్ని మేము సీరియస్ గా తీసుకున్నాం అంటున్నారు కదా. మాకు ప్రతి ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గం సీరియస్ గానే తీసుకుంటాం. ఎందుకంటే మాదొక స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ, అల్లాటప్ప సినిమా పార్టీ కాదు. పర్లేదులే 2 చోట్ల ఓడిపోయినా చాలు, లేదంటే ఆడు 10 సీట్లు ఇస్తాడా, ఈడు 20 సీట్లు ఇస్తాడా, ముష్టడుక్కునే పార్టీ కాదు. మళ్ళీ చెప్తున్నా, ముష్టడుక్కునే పార్టీ కాదు. సింగిల్ గా పోటీ చేసాం, 67 సీట్లతో 45% ఓటింగ్ వచ్చింది. మళ్ళీ సింగిల్ గా పోటీ చేసాం, 151 సీట్లు వచ్చినాయి 50% ఓటింగ్ తో. మళ్ళీ సింగిల్ గా పోటీ చేస్తున్నాం, 55 నుంచి 60% ఓటింగ్ తో 175 గెలవనేది మా టార్గెట్ గా పెట్టుకుని వెళ్తున్నాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనౌన్స్ చేశారండి? మా వంగా గీత గారిని అనౌన్స్ చేసిన 4 నెలల తర్వాత అనౌన్స్ చేశారు. మేము సీరియస్ గా తీసుకునేది పవన్ కళ్యాణ్ని. మా అభ్యర్థిని అనౌన్స్ చేసినాక ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. మేము అభ్యర్థులు మార్చలేదు కదా. అక్కడ పిఠాపురంలో వంగా గీత గారు పోటీ చేస్తారు 4 నెలలు క్రితం చెప్పాం. 4 నెలల నుంచి వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, రాజ్యసభ మెంబర్ గా చేశారు, కాకినాడ లోక్సభ మెంబర్ గా చేశారు. సో 42 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. పిఠాపురంలో ఏదో వెహికల్ వచ్చిందంట మెటీరియల్. ఏం దాంట్లో ఏమన్నా డ్రగ్స్ ఉన్నాయా? దాంట్లో ఏమన్నా 100 కోట్లు ఏమన్నా డబ్బులు ఉన్నాయా? మా పార్టీ మెటీరియల్ ఉంటది, ఏం తప్పే ఉంది దాంట్లో? ఆ మెటీరియల్ పర్మిషన్ లేదో అనుకోండి, ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసుకుంటది. ఏం దాని గురించి పెద్ద రాద్ధాంతం ఏదో నాకు అర్థం కాల. డమ్మి ఈవీఎంలా అసలు వీళ్ళకి ఎప్పుడైనా ఎలక్షన్ చేసిన వాళ్ళకి ఒక గుర్తింపు ఉన్న పార్టీకి ఆ మొహాలకైతే మనకు తెలిసిద్ది అసలు ఈవీఎంలు ఏంటి, ఆ ఈవీఎంలకు సంబంధించి ఏంటి, ఎట్లా ఉంటది ప్రొసీజర్ అని. నార్మల్ గా ఒక అట్ట దాని మీద దాన్ని పెట్టుకొని, ఇదిగోండి ఇక్కడ మన 2వ సింబల్ ఉంటది, ఇక్కడ నొక్కాలి, ఇదిగోండి ఎమ్మెల్యేకి ఇది, ఎంపీకి ఇది అని చెప్పి 2 ఈవీఎంలు పట్టుకొని నేను కూడా ప్రచారం చేశాను. పోయిన ఎన్నికల్లో నేను కూడా ప్రచారం చేశాను. అవి నార్మల్ ఈవీఎంలు అంటే, డమ్మీ ఈవీఎంలు అంటే అదే ఒరిజినల్ ఈవీఎం లాగా డమ్మీ ఈవీఎంలు పెట్టేశారంట, వచ్చేసి అంట పిఠాపురం. ఏంది అప్పుడే ఈవీఎంలు వచ్చేస్తాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు? కనీసం అర్థం అన్న ఉండాలి కదా. మా మెటీరియల్, పార్టీ మెటీరియల్ తీసుకెళ్ళక ఏ మెటీరియల్ తీసుకెళ్తారు? వెంకటరెడ్డి గారు వినాలి, మీరు చేసినవి ఉన్నాయా విజువల్స్? ఏది మీరేదో ప్రచారం చేశారని కదా ఈవీఎంలతో. నేను మీకు పంపిస్తాను సార్. ఇప్పుడు మీరు మీరే చూపించండి ఏం చేశారో. ఇప్పుడు అవి నార్మల్ గా